ఆంధ్రప్రదేశ్ మైనింగ్ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఈ రోజు నుంచి 3 రోజులు ఏసీబీ కస్టడీకి తీసుకోనున్నారు. గనుల లీజులో అక్రమ ఇసుక తవ్వకాలకు సహకరించారని వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 7గురిపై కేసు పెట్టగా వెంకటరెడ్డి A1 నిందితుడిగా రిమాండ్లో ఉన్నారు. గనుల లీజు, ఇసుక అక్రమ రవాణాలో ప్రభుత్వానికి 2500 కోట్లకు పైగా నష్టాన్ని చేకూర్చారని, బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు అవకాశం కల్పించారని ఏసీబీ పేర్కొంటోంది. తప్పుడు లెక్కలు చూపి వైసీపీ పెద్దలకు చెందిన సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారని ఏసీబీ చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో గనుల లీజు, అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుక రవాణాపై సమగ్ర సమాచారం సేకరిస్తారు. అక్రమాల్లో గత ప్రభుత్వ పెద్దల పాత్రపై వెంకటరెడ్డి నుంచి వివరాలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మైనింగ్ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఈ రోజు నుంచి 3 రోజులు ఏసీబీ కస్టడీకి తీసుకోనున్నారు. గనుల లీజులో అక్రమ ఇసుక తవ్వకాలకు సహకరించారని వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు పెట్టింది. ఈ కేసులో 7గురిపై కేసు పెట్టగా వెంకటరెడ్డి A1 నిందితుడిగా రిమాండ్లో ఉన్నారు. గనుల లీజు, ఇసుక అక్రమ రవాణాలో ప్రభుత్వానికి 2500 కోట్లకు పైగా నష్టాన్ని చేకూర్చారని, బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు అవకాశం కల్పించారని ఏసీబీ పేర్కొంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తన తీర్పును నిన్న వెలువరించింది. అయితే వాస్తవానికి ఇవాళ రేపు ఎల్లుండి ఆయన కస్టడీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు గాంధీ జయంతి నేపథ్యంలో సబ్ జైలుకి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే జైలుకు సంబంధించి గాంధీ జయంతి నేపథ్యంలో బయటికి అలౌ చేసే పరిస్థితి ఉండదని చెప్పి అధికారులు కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో 3, 4, 5 అంటే 3 రోజుల పాటు రేపటి నుంచి 3 రోజుల పాటు వెంకటరెడ్డిని కస్టడీకి తీసుకోవాలని చెప్పి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే మైనింగ్ సంబంధించి దాదాపుగా 2556 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డట్లు కూడా ఏసీబీ దర్యాప్తులో వెల్లడించింది. దాంతోపాటుగా ప్రధానంగా చూసుకుంటూ ఇసుక సంబంధించి జేపీ సంస్థ మరికొన్ని సంస్థలకి పూర్తి స్థాయిలో బిల్లులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు కూడా ఆరోపణలు వచ్చినాయి. దాదాపుగా 1200 కోట్ల రూపాయలకు సంబంధించి జేపీ సంస్థ ప్రభుత్వానికి జమ చేసినట్లు ఆధారాలున్నా కానీ ప్రభుత్వానికి మాత్రం కేవలం 296 కోట్ల రూపాయలకు మాత్రమే జమ అయినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. మిగిలిన దాదాపుగా 800 పైగా దాదాపుగా 850 కోట్ల రూపాయలకు పైగా కూడా వైసీపీ నేతలు అలాగే వెంకటరెడ్డి కలిసి సోహా చేసినట్లు కూడా ప్రాథమికంగా ఒక అవగాహనకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా లోతుగా విచారణ చేపట్టాలి, సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి ఏసీబీ అధికారులు భావించారు. దీనిలో భాగంగానే విజయవాడలో ఏసీబీ న్యాయస్థానంలో వెంకటరెడ్డిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు మొన్న 2 రోజుల క్రితం గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కూడా తన తీర్పును వెల్లడించింది. ఈరోజు గాంధీ జయంతి నేపథ్యంలో కస్టడీకి తీసుకునే అవకాశం లేదు. రేపటి నుంచి 3 రోజుల పాటు అంటే 3, 4, 5 3 రోజుల పాటు ఆయన్ని కస్టడీలో పోలీసు అధికారులు విచారించబోతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే విజయవాడ సబ్ జైలు వద్ద ఉన్నాం, ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి తీసుకెళ్లి విజయవాడ పరిధిలో ఏసీబీకి సంబంధించి సిఐడికి సంబంధించి ఒక ఆఫీస్ ఉంది. ఆ కార్యాలయంలో ఆయన్ని 3 రోజుల పాటు అక్కడే ఉంచి అక్కడే విచారణ చేసి తిరిగి 5వ తేదీ సాయంకాలం 6 గంటల కల్లా విజయవాడ సబ్ జైల్లో ఆయన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.